అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పుడే మీరందరూ విన్నారు, వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల వల్ల, వినూత్నమైన ఆలోచనల వల్ల ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తూ ఉంది, ఏ విధంగా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయో చాలామంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా చూసినప్పుడుండే నమ్మకం మనం ఇంటే రాదు. అందుకే నేను కూడా సొంత అనుభవాలన్నీ క్రోడీకరించి ఎవరైతే ఇలాంటి విజయాలు సాధించారో అలాంటి వారిని అందరినీ మీ ముందర పెట్టాను. నిన్న ఈరోజు 2 రోజులు పూర్తిగా మన నియోజకవర్గంలో ఉన్నాను. అంతేకాకుండా నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని నియోజకవర్గం ఈ కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కారణం కూడా మీరు చూస్తే, నేను ఇక్కడికి వచ్చింది ఒక పేద నియోజకవర్గం, ఒక వెనుకబడిన నియోజకవర్గం, మంచి వాళ్ళు ఉండే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని వచ్చాను. మొదటి రోజు నేను వచ్చిన 89లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు చాలా సమస్యలు. మామూలుగా ఒకే ఒక రోడ్డు, వీకోట నుంచి కుప్పం వరకు ఒకే ఒక రోడ్డు, అది కూడా సింగిల్ రోడ్డు ఉండేది. ఒకే ఒక కాలేజీ కుప్పంలో, జూనియర్ కాలేజీ. ఆ రోజు చూస్తే మొత్తం టెలిఫోన్లు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు. తర్వాత నేను వచ్చిన తర్వాత వేసేడు మా తమ్ముళ్ళంతా షూటింగ్ చేస్తూ నిలబడుకొని మనిషికి ఒక ఫోన్ పెట్టుకొని, ఇప్పుడు కెమెరామెన్లకు పోటీగా మా తమ్ముళ్ళు ఫోటోలు తీసే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ టెక్నాలజీలో వచ్చిన మార్పులు. ఇప్పుడు చెప్పడం కాదు, 15 సంవత్సరాల కంటే ముందే చెప్పాను. ఈ టెక్నాలజీ మామూలు వ్యక్తులకు ఉపయోగపడాలని. ఈరోజు మీరు చూస్తే తమ్ముళ్ళు వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీస్తారు, ఫోన్లో మాట్లాడతారు. రాత్రుల్లో చూస్తే టార్చ్ లైట్గా ఉపయోగించుకుంటారు. ఇంకొక పక్క ఒక్క ఫోన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే బతికిపోయే పరిస్థితి వస్తూ ఉందంటే అది ఈరోజు టెక్నాలజీకి ఉండే శక్తి. అది గుర్తించిన వ్యక్తిని 15-20 సంవత్సరాల కంటే ముందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ రోజు నేను ఒక మాట చెప్తే, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానంటే ఆనాటి కాంగ్రెస్ నాయకులు దూరదృష్టి లేకుండా 50 ఫోన్లు లేవు, మామూలు ఎక్స్చేంజ్కే గతి లేదు, ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ వస్తుందా అని ఎద్దేవా చేశారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మంచి వాతావరణం, బంగారు బండే భూమి ఉంది, కష్టపడే రైతులున్నారు. అదే మరి ఈ ప్రాంతంలో పాడి పరిశ్రమకి, పంట తోటలకి ప్రాధాన్యత ఇస్తారని ఆ రోజు చెప్పాను. దాని ఫలితమే ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను 89లో నుంచి వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నాం, 15 సంవత్సరం అధికారంలో ఉన్నాం. అదే గాని మొత్తం మనమే అధికారం ఉంటే 30 సంవత్సరంలో ఈ కుప్పం ఏ పరిస్థితిలో ఉండేదో ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అయినా మనం ఒక స్ఫూర్తినిచ్చాం. కొంతమంది దుష్టులు అడ్డంకులు సృష్టించారు, అభివృద్ధిని అడ్డుకున్నారు, దానికి కావాలని తప్పుడు భాష్యం చెప్పారు. కానీ ఈరోజు ఆ రోజు వేసిన ఫౌండేషను ఇప్పుడు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను మీకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నా, అభివృద్ధికి మారుపేరుగా కుప్పం ఉండాలి, శాంతికి మారుపేరుగా కుప్పం ఉండాలి. ఆనందమైన ప్రదేశం భారతదేశంలో ఏదంటే అది కుప్పం అని చెప్పే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యమా అసాధ్యమా అంటే సాధ్యం. మీలో ఒక మంచితనం ఉంది, నేను చాలాసార్లు చూశాను. నేను రాష్ట్రం అంతా పనిచేస్తున్నాను, నాకంటే గౌరవం ఎవరికి ఇవ్వలేదు రాష్ట్ర ప్రజానీకం.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నాను. చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరికీ ఇలాంటి అవకాశం రాలేదు. ఆ తర్వాత మీరు చూస్తే కొత్త రాష్ట్రం హేతుబద్ధత లేకుండా చేయడం, మళ్ళీ నా మీద నమ్మకంతో మొదటి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారంటే నేనైతేనే ఈ రాష్ట్రాన్ని కాపాడతానని, కష్టాల్లో బయటపడేస్తామని ప్రజలు ఆశించి ఎంపిక చేశారు. 3 సంవత్సరాలు నా ప్రయాణం బస్సులో. హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ కూడా నేనే క్రియేట్ చేశాను. 9 సంవత్సరాలు ప్రపంచమంతా తిరిగి దూరదృష్టితో ఆలోచించి హైదరాబాద్ని తెలుగు జాతికి ఒక నగరాన్ని ఇవ్వాలని, నాలెడ్జ్ ఎకానమీ ఇవ్వాలని ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే ఈరోజు హైదరాబాద్ తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా హైదరాబాద్ని నేను నిర్మాణం చేసినటువంటి ఒక ఆధునిక నగరంగా నేను భావిస్తాను. అదే మాదిరిగా ఈరోజు నేను ఒక పట్టుదలతో ఉన్నాను. హేతుబద్ధత లేని విభజన జరిగింది. నా మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు. అందుకే రాత్రింబగుళ్ళు పనిచేస్తా, నా తెలివితేటలు ఉపయోగిస్తా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే, ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే వరకు నిరంతరం పనిచేస్తా. ఇప్పటికే ఆ దిశలో నేను ముందుకు పోతున్నా. ఈరోజు నేను ఒకటే పెట్టాను, 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మనం ఒకటిగా ఉండాలి. ఈరోజు మన స్థానం దక్షిణ భారతదేశంలో అందరికంటే వెనకానున్నాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉండాలి. నెంబర్ 1 స్టేట్ కావాలి. అక్కడ కూడా నేను ఒకటి ఆలోచించాను. ఒక అభివృద్ధే కాదు, ఒక ఆనందం. అభివృద్ధి ఆనందాన్ని ఇవ్వదు. అభివృద్ధి అవసరం, మనకు సంపద అవసరం. మనుషుల్లో ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టుకుని ఆ హ్యాపీనెస్ రావాలంటే ఏం చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఇంకొక ఆనందం ఏంటంటే ఎప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు చేసినా అందరికీ నా మీద నమ్మకం ఉన్నా, అందరికంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నది మీరు పెట్టుకున్నారు. నన్ను నమ్మారు. ఒకే మాట చెప్పారు, మీరు ఎన్నికల్లో రావాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో తిరగండి, ఇంకొక 5-6 సీట్లు ఎక్కువ గెలిపించుకోండి, ఎన్నికలైన తర్వాత మాకు మంచి చేయండి, అదే మాకు చాలని అనునిత్యం మీరు చెప్పి నేను రాకపోయినా 60-70 వేల మెజార్టీతో గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. దీనిని అనుకోవడం ఒక నమ్మకం. ఒక నాయకుడి పైన ప్రజలకుండే విశ్వాసం. ఆ విశ్వాసమే అనునిత్యం నా బాధ్యతను గుర్తు చేస్తా ఉంది. నేను కూడా అందుకే ఆలోచిస్తున్నాను, రాష్ట్రాన్ని బాగు చేయాలి. అదే సమయంలో ఎవరైతే నన్ను నమ్మి పూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారో మిమ్మల్ని అగ్రభాగాన పెట్టడం కూడా నా బాధ్యత. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మీ యొక్క భాగస్వామ్యం. నేను ఒక మాట చెప్తే మీరు ఫాలో అవుతున్నారు, రాష్ట్రం అంతా కూడా ఫాలో అవుతున్నారు. కానీ ఇంకా అందరూ కానీ ఇదే మాదిరిగా ఫాలో అయితే 175 నియోజకవర్గాల్లో సమానంగానే పనులు చేస్తున్నాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కుప్పానికి వచ్చినప్పుడు ఇంకో కొద్దిగా ఎక్కువ కావచ్చు, కానీ అందరికి కూడా ఈ పనులు అవుతున్నాయి. కానీ కుప్పంలో మాత్రం వేరే ఏమీ ఆలోచించడం లేదు, ఎవరు చెప్పినా మీరు వినడం లేదు. ఎన్నికలు వస్తే నాకు మీరు చూస్తే 1 సైడ్గా ఒకవేళ ఎవరైనా కార్యకర్త తప్పు చేసినా, అధికారి తప్పు చేసినా మీరు పట్టించుకోకుండా నా కోసం 100% ఓట్లేస్తున్నారు. అదే నేను కోరుకుంటున్నా.
కొంతమంది కావాలని కులం మాట్లాడతారు. ఇక్కడ నా కులం లేదు. ఉంటే 50 ఓట్లు 100 ఓట్లు. కులం అనేది ఒక యాక్సిడెంట్గా పుట్టిన కులం తప్ప, కానీ నేను చేసే పని కులం కోసం చేయాల, ప్రజల కోసం చేస్తున్నా. నన్ను నమ్ముకున్న ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప ఇంకోటి కాదు. ఈ రాష్ట్రంలో నన్ను నడిపించేది, తెలుగుదేశం పార్టీ నడిపించేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఆ నమ్మకంతోనే నేను కూడా చాలా కార్యక్రమాలు తయారు చేసుకుని మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు పోతున్నాను. ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే కొంతమంది నాతో అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నారు, సంక్షేమ కార్యక్రమాలు అడగలేకపోతున్నారు. అదే మరిగా ఒక సుపరిపాలన, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేని పరిపాలన ఇస్తున్నాం, దానిపైన కూడా ఛాలెంజ్ చేయలేకపోతున్నారు. అందుకే కడకు వాళ్ళు వచ్చేది కులం, మతం, ప్రాంతం ఇలాంటివి పెట్టి చిచ్చు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, పేదరికమే నా కులం, అందరి మతాలే నా మతం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నా ధ్యేయం. ఎవరైనా కావాలని రాజకీయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేను ఉంటాను, ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉంటాను. ఏ ప్రాంతం వెనుకబడి ఉంటే ఆ ప్రాంతం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. అన్ని మతాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండి శాంతిని, అదే మాదిరిగా మనం లా అండ్ ఆర్డర్ని, భద్రతని మనం కాపాడవలసిన అవసరం ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తులో కూడా తాత్కాలికంగా కష్టాల్లో ఉండే ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. దానివల్ల మీకు ఒక ఊరట వస్తుంది, ఒక భద్రత వస్తుంది. ఆ తర్వాత అభివృద్ధి చేయాలి. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. అధికార యంత్రాంగాన్ని టెక్నాలజీ వచ్చిన తర్వాత నిరంతరం ఆఫీసులు పోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్లోనే అన్ని పనులు చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే అన్ని పనులు అయిపోతాయి. ఎవరైనా తప్పు చేస్తే కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే శక్తి ఈ టెక్నాలజీకి ఉంది. దీని మీద నేను ముందుకు పోతున్నా. అందుకనే మీరు ఈరోజు చూస్తే మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర 230 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుల్ని నిన్ననే ప్రారంభించడం కానీ ఫౌండేషన్ వేయడం కానీ చేశాం. గుడిపల్లి జూనియర్ కళాశాలకు 5,20,00,000, టీటీడీ కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం 4,60,00,000, వొకేషనల్ జూనియర్ కాలేజీ ఫౌండేషన్ కోసం 3,50,00,000, ఎస్సీ బాయ్స్ హాస్టల్ కోసం 1,50,00,000, బీసీ గర్ల్స్ హాస్టల్ కోసం 1,50,00,000, 150 పడకల ఆసుపత్రికి 8,30,00,000, ఐసీడీఎస్ బిల్డింగ్ కి 1 కోటి రూపాయలు, మోడల్ పోలీస్ స్టేషన్ 1,20,00,000, పోలీస్ కమ్యూనిటీ సిస్టమ్ కి కంట్రోల్ రూమ్ కి 1 కోటి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇప్పుడే మనం చూస్తున్నాం 6,70,00,000 ఖర్చు పెట్టి మొదటిసారిగా బ్రహ్మాండమైన మార్కెట్ కమిటీని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇప్పుడే నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, 6 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ అడవి పక్కన మొత్తం చూస్తే 14 ఎకరాల 50 సెంట్లు ఉంది. మొత్తం మార్కెట్ కమిటీకి ఇస్తాను. ఈ మార్కెట్ కమిటీ అనునిత్యం అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచి జరగాలి. ఇక్కడ కోల్డ్ చైన్ లింక్ పెడతాం, కోల్డ్ స్టోరేజెస్ పెడతాం, వేర్ హౌసింగ్ పెడతాం, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ చేస్తాం. బయర్స్ ఇక్కడికే వస్తారు. అక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా ఇక్కడనే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడతాం. ఇవన్నీ పెట్టి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తాను. అందులో కూడా పంటలు ఏమేమి వస్తాయో ఆ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. సెరికల్చర్ కూడా ప్రాధాన్యత ఇస్తాం.
పట్టు పరిశ్రమ మనకు ఆదాయం వస్తుంది. పట్టు పరిశ్రమ వల్ల ఆదాయమే కాకుండా డైరీకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా కాంప్లిమెంట్ చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. అదే సమయంలో 220/32 kVA సబ్ స్టేషన్ 120 కోట్ల రూపాయలతో మనం ప్రారంభించుకుంటున్నాం. ఫైర్ స్టేషన్ 1 కోటి రూపాయలకి వచ్చింది. ఈరోజు చూస్తే ఏకేఆర్ టెక్స్టైల్స్ అయితే 20 కోట్ల రూపాయలతో వస్తున్నారు. ఈరోజు వైష్ణవి ఫుడ్ మెగా పార్క్ అయితే 350 కోట్లు పెట్టి వాళ్ళు కూడా 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. గోకుల్ దాస్ టైలరింగ్ కింద వాళ్ళు వచ్చారు. బ్రిటానియా ఫ్యాక్టరీ ఇక్కడికే వచ్చి దీనివల్ల దగ్గర దగ్గర ఒక 1,500 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ఎక్కువ ఇస్తున్నాను. వేరే ఇండస్ట్రీస్కి ఎక్కువ ఇస్తున్నాను. ఇప్పుడు సాహి టైలరింగ్ ఇక్కడనే పనిచేస్తా ఉంది. 2,150 మంది పనిచేస్తున్నారు. అదే మరి డైనమిక్స్ పనిచేస్తా ఉంది. అందులో ఒక 250 మంది పనిచేస్తున్నారు. ఇంకో పక్క బారామతి అగ్రో చేస్తా ఉంది. రాళ్ల బదుగులు 150 మంది పనిచేస్తున్నారు. గనుల శాఖ కూడా ఇక్కడనే చిగురుగుంట గనుల కోసం అది కూడా వస్తే కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. ఇది కాకుండా 5-6 అప్పరల్ పార్కులు వస్తున్నాయి. మండలానికి ఒకటి పెడతాం. ఒక్కొక్క దాంట్లో 3-4 వేల మంది పనిచేసే విధంగా ఆడబిడ్డలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీరందరూ ఒకటి ఆలోచించాలి. సంక్షేమ కార్యక్రమాలు పింఛన్లందరికీ ఇస్తున్నాం. 29,000 మందికి ఇస్తున్నాం. 63,000 కుటుంబాలుంటే 2 ఇండ్లకు ఒక పింఛన్ ఇచ్చి నెలవారీగా జీతం మారిగా మీ ఇండ్లకు పింఛన్ పంపిస్తున్నా. ఒక ఇంటికి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. ఎంతైనా పర్వాలేదు, పేదవాళ్ళని ఆదుకున్నప్పుడు ఉండే తృప్తి దీంట్లో కూడా ఉండదు. ఇంకో పక్క పోయిన సంవత్సరమే కరెంటు 100% అన్ని ఇళ్లకు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు 75 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఎల్ఈడి బల్బులు ఇస్తున్నాం. కరెంటు వాడకమే తగ్గించే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ దీపం పెట్టాం. ఎప్పుడో పెట్టాను. కాంగ్రెస్ పార్టీ దీపాన్ని ఆర్పేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నేను వస్తాను. దీపం కార్యక్రమాన్ని కొనసాగించడం. నేను ఒకటి ఆలోచించాను. మా ఆడబిడ్డలు ఎవ్వరు కూడా కట్టెల పొయ్యితో వంట చేయడానికి వీలు లేదు. దర్జాగా ఈరోజు గ్యాస్ పెట్టుకుని అర్ధ గంటలో వంట చేసే బాధ్యత ఇప్పించాలని అందుకే దీపం పెట్టాను. మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఆడవాళ్ళు ఎక్కడన్నా డాక్రా పనికి పోతే శుభ్రంగా టీవీ చూస్తూ మీకు ఏ వంట కావాలంటే ఆ వంట మీరే తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. పెద్ద కష్టమేమీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీపం అందరికీ ఇచ్చాను. దగ్గర దగ్గర 65,357 కనెక్షన్లు ఇచ్చాం. కొంతమంది మాకు వద్దన్న వాళ్ళు తప్ప అందరికీ దీపం కనెక్షన్లు ఇచ్చాను. కరెంట్ ఉంది, గ్యాస్ ఉంది. ఇంకో పక్క మరుగుదొడ్లు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కట్టుకోవాలి. ఈరోజు నియోజకవర్గంలో 37,955 మరుగుదొడ్లు శాంక్షన్ చేశాం. పూర్తయింది 15,512 పూర్తయినాయి. ఈ సభ ద్వారా ఒకటే కోరుతున్నా, కుప్పం నియోజకవర్గంలో మరుగుదొడ్డి లేదంటే అది నామోషి. గొప్పలు చెప్పుకోవడం కాదు. నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి వాడడం మనందరి బాధ్యత. అందుకే నేను మిమ్మల్ని కోరేది, డబ్బులు ఒక్కొక్క మరుగుదొడ్డికి 15,000 ఇస్తాం. ముందుకు రండి. మగవాళ్ళు కానీ, డాక్రా సంఘాలు కానీ,
విద్యార్థులు కానీ అందరూ కూడా ఉద్యమ స్ఫూర్తిలో తీసుకుని మరుగుదొడ్లు కడతామని, మరుగుదొడ్డి లేని ఇంటిని మనం కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు. మీ ఇంటి దగ్గరికి పంపించి పిల్లలతో ఆందోళన చేపిస్తా, మరుగుదొడ్డి కట్టుకుని వాడే వరకు మీ ఇంటి దగ్గర ఆందోళన జరుగుతాయి. చేయమంటారా లేకుంటే కట్టుకుంటారా? కట్టుకుంటాము, కట్టిస్తాము, అన్ని కూడా 2 నెలల్లో పూర్తి చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉంది అంటే చేలిపైకి ఎత్తండి. అందరూ నమ్మకం ఉందన్నారు. అందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు. మీ హితం కోసం చెప్తున్నా, మన నియోజకవర్గ పరువు కోసం చెప్తున్నా. 2 నెలల్లో మరుగుదొడ్డి గట్టి వాడతామని గట్టిగా చప్పట్లు కొట్టడమే కాకుండా చేతులెత్తి కూడా ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. వేదిక పైనుండే నాయకులను కోరుతున్నా, నాయకుడు ప్రజల్ని కన్విన్స్ చేస్తే నాయకులు అవుతారు, లేకపోతే వినాయకులు అయిపోతారు. మా ఆఫీసర్లు కూడా కోరుతున్నా, మా కలెక్టర్ని కూడా, కష్టం ఉందని ఆ పని వదిలిపెట్టి వేరే పని చేస్తే మీరు రిజల్ట్స్ రావు. కష్టమైన పని ఎట్ట చేయాలో చేసి చూపిస్తే అందులో ఉండే తృప్తి ఇంకో దాంట్లో ఉండదు. చేస్తామని వాళ్ళు కూడా ప్రతినబోనాల్సిన అవసరం ఉంది. ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు మీరు చెప్పారు, మేము చేస్తామని మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఒక ఉద్యమ స్ఫూర్తిలో ఈ పని జరగాలి. అందరం కూడా ముందుకు పోవాలి. ఈరోజు డాక్రా సంఘాలున్నాయి. నేను లాస్ట్లో వచ్చినప్పుడు ఆ విషయం కూడా మాట్లాడతానన్న ఆలోచనలు ఏంటని. ఈరోజు మీరు చూస్తే చంద్రన్న బీమా పెట్టాను. అభద్రతా భావం పోవాలి. ఎవరైనా యాక్సిడెంట్ అయితే నా తర్వాత మా కుటుంబానికి ఏమవుతుందనే భయం. యాక్సిడెంట్ అయితే చెయ్యిపోతే కాలుపోతే నేను బజార్లో పడుతున్నా, ఏమవుతారని దిగులు. అందుకే ఆలోచించా, దేశంలో ఎక్కడా లేదు చంద్రన్న బీమా. దేశంలో ఎక్కడా లేని విధంగా 15 రూపాయలు మీరు కడితే 5 లక్షల రూపాయలు మీకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలి. చనిపోతే 5 లక్షలు, శాశ్వత వికలాంగులైతే 5 లక్షలు, పాక్షిక వికలాంగులైతే 3,62,000. మీ పిల్లల చదువుకి 1,200 రూపాయలు ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తున్నా. అదే మరిగా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను మీ యొక్క ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తున్నాను, ఖర్చులు తగ్గించే మార్గం ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఖర్చు పెట్టేది 2 విషయాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఒకటి మీ ఆరోగ్యం కోసం, 2 పిల్లల చదువు కోసం. అందుకే ఆరోగ్యం కోసం మీరు చూస్తే ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, ఎన్టీఆర్ వైద్య సేవ ఒకప్పుడు 1,50,000 ఉంటే 2,50,000 చేశాను. ఆ రోజు 900 రోగాలుంటే దాన్ని 1,050గా పెంచాను. ఇంకో పక్క అన్నిటినీ జాగ్రత్తగా చూస్తున్నాను. హాస్పిటల్ మీరు చూశారు, కుప్పం హాస్పిటల్. ఇక్కడే పిఎస్ మెడికల్ కాలేజ్ ఉన్న 150 పడకల ఆసుపత్రి ఈ కుప్పానికి తీసుకొస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశాం. 150 పడకల ఆసుపత్రి తొందరలోనే ప్రారంభిస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ ఔషధిని తీసుకొచ్చాను. ఎక్విప్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టి ఎక్కడికక్కడ ఒక ఎక్విప్మెంట్ రిపేర్ ఉంటే ఇన్ని గంటల్లో చేస్తున్నాం. అక్కడ చెట్లు పెట్టడం దగ్గర నుంచి, బాత్రూములు క్లీన్ చేయడం దగ్గర నుంచి, బెడ్షీట్లు మార్చడం దగ్గర నుంచి, బెడ్షీట్లు కూడా రోజుకొక బెడ్షీట్ పెట్టాను, రోజుకొక కలర్ పెట్టాను. పాత బెడ్షీటే మళ్ళా వాడకుండా ఉండాలి. పాత బెడ్షీట్లే వాడితే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒకరి రోగాలకు ఒకరికి అంటుకుంటాయి.
అందుకని ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నాను. ఇంకొక విషయం మీరు చూస్తే గర్భిణీ స్త్రీ గర్భిణీ దాల్చినప్పుడు శ్రీమంత మొదలుకొని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఎన్టీఆర్ కిట్ కానీ బసవతారకం కిట్ తల్లికి ఇచ్చి అదే మరి ఒక 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి పౌష్టికాహారం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాను, కాన్వెంట్ స్కూల్ సుమారుగా కుప్పంలో ఉండే అంగన్వాడీలన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం, పంచాయతీల భాగస్వామ్యం పెడతాం, పెట్టి ఎట్టయితే మనం ఎల్కేజీ యూకేజీ పెడితే ప్రైవేట్ వాళ్ళని చూస్తారో దానికంటే మిన్నగా పేదవాళ్ళ పిల్లల కోసం ఈ యొక్క అంగన్వాడీని బాగా ప్రక్షాళన చేస్తాను, బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. కడాన మనిషి చనిపోయినప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం పెట్టి ఓసారి చనిపోయిన డెడ్ బాడీ తీసుకుపోవడానికి ఎవరు ముందుకు రారు, ట్యాక్సీలు రావు, ఎక్కువ డబ్బులు పెడతాం. కొంతమందికి ఇంట్లో మనుషులు లేకపోతే దిగుల్లో ఏం చేయాలన్న బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఒక ఫోన్ కొడితే మహాప్రస్థానం ద్వారా నేరుగా డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి అంత్యక్రియలకు 30,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవసరమైతే పెద్ద కర్మ రోజునే ఒక సంతాపం కూడా పెడతాం, సంతాప సభ కూడా పెడతాను గవర్నమెంట్ తరపునే. మనిషి పుట్టినప్పుడు ఆనందపడతాం, మనిషి బతుకునేటప్పుడు అందరం ఆదరంగా చూసుకుంటాం, చనిపోతే మరిచిపోతాం. కానీ ఆ చనిపోయినప్పుడే గౌరవమైనటువంటి చావు చనిపోయే విధంగా ఎప్పటికప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు జరిగే విధంగా బరియల్ గ్రౌండ్ కూడా తయారు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలతో మీ ఆరోగ్య ఖర్చు తగ్గిస్తాను, మీ పిల్లల్ని బాగా చదివిస్తాను, పై చదువులు చదివిస్తాం. చౌడప్ప ఒక ఆదర్శం, అలాంటి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం, స్కూల్స్ అన్ని ప్రక్షాళన చేస్తున్నాను, ఫర్నిచర్ అంతా ఇంప్రూవ్ చేస్తున్నాం, బయోమెట్రిక్స్ పెట్టి ఎవరు పిల్లలు స్కూల్కి వచ్చారు, ఎవరు టీచర్లు వచ్చారు, ఏ పిల్లలు ఎటు చదువుకుంటున్నారో తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా ఇస్తాను. అదే సమయంలో డిజిటల్ క్లాస్ రూములు పెట్టాను, ఇండ్ల దగ్గర కూడా 15 MBPS పెట్టి ప్రతి ఒక్క ఇంటికి 200 రూపాయలు మీరు కడితే అన్ని టీవీ ఛానళ్లు ఇస్తాం, వీడియో, ఇంటర్నెట్, 3 టెలిఫోన్లు, వైఫై మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి. మీ ఇల్లే ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. ఎవరైనా మంచి వంట చేసుకోవాలంటే టీవీలో చూసి చేసుకోవచ్చు, ఎవరైనా మంచి వస్తువులు తయారు చేయాలంటే టీవీలో చూడొచ్చు, వ్యవసాయ మెళకువలు కావాలంటే టీవీలో చూసి చేసుకోవచ్చు, వ్యాపారం మార్కెటింగ్ కావాలంటే చేసుకోవచ్చు, ఈ మెడిసిన్ కావాలంటే మీరు ఎవరైనా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే మీ ఇంటి దగ్గరనే పేషెంట్ కూర్చొని డాక్టర్తో మాట్లాడుకొని మీరు ఎప్పటికప్పుడు మందులు తీసుకొని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోతున్నాం. విదేశాల్లో మన పిల్లలు చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాను. రాత్రి ఎస్సీ హాస్టల్స్లో ఒక మహిళ చాలా బాధపడుతూ నాకు ధన్యవాదాలు తెలియజేసింది. ఆవిడ చెప్పిన ఇది చూస్తే, మా అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదివింది, మా దగ్గర డబ్బులు లేవు, చదువు ఆపేయాల్సి వస్తూ ఉంది, మా ఇంటి పక్కన చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ బంధువులు కూడా మమ్మల్ని ఎక్కిరించారు, ఈ అమ్మాయి మహా MBBS చేయాలన్నా ఏమనుకుంటా ఉంది, ఎట్లా అవుతుంది, బాగా జరిగింది, ఈరోజు మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చింది, ఇదే కావాలని సహాయం చేయాల్సిన వాళ్ళు కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చారని దిగులు పడే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను అనౌన్స్ చేసిన స్కీమ్ 10 లక్షల రూపాయలు వాళ్లకు హ్యాండీగా దొరికి
నిన్న అమ్మాయి చెప్పింది చూస్తే తల్లి గాని కూతురు గాని దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు కానీ దేవుడు రూపంలో మీరు వచ్చి మమ్మల్ని ఆదుకున్నారంటే మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమని ఆ కుటుంబం చెప్పారంటే దానికోసమే నేను పనిచేస్తున్నా. నా కష్టం కూడా దానికోసమే, నిరంతరం శ్రమ కూడా దానికోసమే చేస్తున్నా. అలాంటి కార్యక్రమంతో మీ యొక్క పిల్లల ఆశలు నెరవేరుస్తా. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళు కానీ బాగా చదువు చెప్పిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. అందుకే జ్ఞానభూమి అని ఒక పోర్టల్ తీసుకొచ్చాను. అందులో మీరు ఎక్కడికి పోయే పని లేదు. కుల ధృవీకరణ పత్రం అవసరం లేదు, ఆదాయ పత్రం అవసరం లేదు, ఇంకో పక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, నేటివిటీ అవసరం లేదు. అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఇమ్మీడియట్గా స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచడానికి ఉపాధి హామీ 193 రూపాయలు ఇప్పించే పరిస్థితి తీసుకొచ్చాం. దీన్ని ఉపయోగించి అన్ని పనులు చేస్తున్నాం. మన నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 100% సిమెంట్ రోడ్లు వస్తాయి. గ్రామంలో మట్టిలో మీరు దిగే పనే లేదు, బురద కాలు కంటే పరిస్థితి లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆలోచించాను, మీ ఊరు నుంచి ఎక్కడికి పోవాలన్నా తారు రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఊరికి ఇతర ప్రాంతాలకి తారు రోడ్డు, ఊరిలో సిమెంట్ రోడ్లు 2 ఏర్పాటు చేస్తున్నాను. దీనికి కొంత డబ్బులు అవుతుంది, ఒక 120 కోట్లు అవుతుంది. ఇప్పుడే మన స్పెషల్ ఆఫీసర్కి చెప్పాను, ఆదేశాలు కూడా ఇచ్చాను. సంవత్సరం లోపల ప్రతి ఒక్క ఊరికి బీటీ రోడ్డు ఉండాలా, ప్రతి ఒక్క ఊరికి ఈ ఊర్లలో సిమెంట్ రోడ్లు ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా శ్రీకారం చుడతాం. అన్ని ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కడతాం, అన్ని ఊర్లో పంచాయతీ బిల్డింగ్లు కడతాం, అంగన్వాడీ సెంటర్లు పెడతాం, శ్మశానాలు, ఇంకో పక్క ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇవన్నీ పూర్తి చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా మనం ముందుకు పోదాం. అదే మాదిరిగా ఇండ్లకు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. గ్రామీణ ప్రాంతాల్లో 12 లక్షల ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు చొప్పున సబ్సిడీ కూడా ఇచ్చి కట్టిస్తున్నాను. దానికి కూడా నిర్దిష్టమైన టైం పెట్టాను. పట్టణాల్లో డెడికేటెడ్గా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి 3 లక్షల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాం. అదే మరిగా నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు ఉండాలి, సొంత ఇంట్లో ఉండాలి. ఇది జీవితంలో ఒక కళ. సొంత ఇంట్లో ఉండే ఆనందం అద్దె ఇంట్లో ఎప్పుడూ రాదు. మీరు సొంత ఇంట్లో ఉండే కళ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా కాంగ్రెస్లో ఇండ్లు కట్టారు. కాంగ్రెస్ దొంగలు ఎక్కడికక్కడ దోచుకున్నారు. పేదవాళ్ల పేరుతో ఇల్లు కడతామని మీ పేరుతో డబ్బులు తీసుకుని ఇల్లు లేకుండా ఇప్పుడు ఇల్లు కట్టడానికి డబ్బులు ఇవ్వాలన్నా మనకు చట్టపరంగా అడ్డంకులు సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఈ దుర్మార్గమైన కార్యక్రమం 4,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు ఒక్క ఇళ్లలోనే. ఇంకా మిగిలిన కార్యక్రమాలు చూస్తే చాలా జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎక్కడికక్కడ జవాబుదారీతనం తీసుకొస్తున్నాను. మీరు ఇల్లు శాంక్షన్ అయినప్పుడు ఒక్క పైసా ఎవరికి ఇవ్వద్దండి. ఎవరైనా అడిగితే నాకు ఫోన్ చేయండి, వాళ్ళ కథ నేను చూసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాను, పరిష్కార వేదిక. ప్రజలే ముందనే కార్యక్రమం కింద పరిష్కార వేదిక తీసుకొచ్చాను. నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 1100 అంటే 1100. 2 1లు 2 0లు మీ మైండ్లో పెట్టుకుంటే ఎక్కడైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా, ఎవరైనా మీకు పని చేయకుండా ఇబ్బందులు ఇచ్చినా, మీ భూమి వేరే వాళ్లకు పట్టా చేసే విధంగా ఎవరైనా ప్రవర్తించినా, ఏది జరిగినా ఫోన్కు చేయండి. ఆ తర్వాత వాళ్ళ కథ ఏంటో
నేను చూస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకందరికీ అర్థమైందా అని అడుగుతున్నాను. 1100 ఈ ఫోనుకు మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర ఎవరైనా ఏదైనా ఆశించి బాధ పెడితే వాళ్ళ కథ ఏంటో నేను చూసుకుంటాను, వదిలిపెట్టను. ఇప్పటికే ప్రారంభించా, తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. నేను ఫోన్లు చేస్తా ఉంటాను. నీకు బియ్యం కరెక్ట్గా వచ్చిందా, పింఛన్ కరెక్ట్గా వచ్చిందా, చంద్రన్న బీమా వచ్చిందా, స్కాలర్షిప్లు వచ్చాయా, లేకుంటే కొంతమంది ఏమైనా బెల్ట్ షాపులు ఎక్కడన్నా పెట్టారా? దుర్మార్గులు కొంతమంది బెల్ట్ షాపులు పెట్టారు. తమాషా అనుకుంటున్నారు. మర్యాదగా చెప్పా, మర్యాదగా వినకపోతే బెల్ట్ తీయాలనుకున్నా. ఇప్పుడు బెల్ట్ తీశాను. వీళ్ళ కథ ఏంటో నేను చూస్తా. వదిలిపెట్టే సమస్య లేదు. మీ ఊర్లో కూడా ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉంటే నెంబర్ జ్ఞాపకం ఉందా? ఎంత నెంబరు? ఎంతమ్మా నెంబరు? 1100 1100. ఎవరైనా బెల్ట్ షాప్ పెడితే నాకు ఫోన్ చేయండి. బెల్ట్ తీసుకొని వాళ్ళని ఏం చేయాలో చేసి చూపిస్తారని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ చేస్తే బెల్ట్ షాపులు ఉంటాయని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు. అదే మరిగా ఇసుక విషయంలో కూడా కొంతమంది ఇసుకాసురులు తయారయ్యారు. ఇష్ట ప్రకారం డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను 700 కోట్ల రూపాయలు వదులుకొని ఈ పేదవాళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలంటే కొంతమంది దగా చేస్తూ రేట్లన్నీ పెంచేస్తున్నారు. రవాణా ఖర్చులు పెంచారు. ఇంకో పక్క లోడింగ్ అన్లోడింగ్ అనే పేరు పెట్టి విపరీతంగా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా. వారానికి ఒకసారి ఫోన్ చేస్తా, ప్రజల్లో సమాచారం తీసుకుంటా, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాను. ఎవరైనా ఇష్ట ప్రకారం ఇసుకలో డబ్బులు వసూలు చేసి తాట తీస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఒక పవిత్రమైన ఆశయంతో పేదవాళ్ళ కష్టాలు రాకూడదని, ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదని నేను ముందుకు పోయినప్పుడు నాకు సహకరించండి, కానీ ఇష్టానుసారంగా చేస్తే వదిలిపెట్టనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఇసుక బెల్ట్ షాపులుంటే కలెక్టర్ ఆధ్వర్యంలో టీము కూడా వేసా. కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ రికమెండేషన్లు ఏవి ఉండవు. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఇది జరగాలి. కాబట్టి ఇంకో పక్క ఎవరైనా ఇళ్లలో కూడా అప్పుడప్పుడు అడుగుతాను మిమ్మల్ని, డబ్బులు ఇచ్చినప్పుడంతా మీకు ఫోన్ వస్తుంది, ఎవరికైనా లంచం ఇచ్చారా అని. లంచం ఇస్తే వాడు వెనకాన పడతాను. మర్యాదగా చెప్పితే వినకపోతే ఏం చేయాలనో అది కూడా చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నాకు పూర్తిగా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి, మంది నీతివంతమైన పార్టీ, అవతల పార్టీ అవినీతి కంపులో కుళ్ళిపోయిన పార్టీ. ఆ పార్టీకి మన పార్టీకి ఎంతో వ్యత్యాసం ఉంది. రాజకీయాల్లో నూతన నిర్వచనాన్ని ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పవిత్రతను కాపాడుకుంటామని మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి మేము కూడా సహకరిస్తామని. నేను చేసే ఉద్యమం పవిత్రమైన ఉద్యమం, ప్రజల కోసం చేసే యజ్ఞం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తీసుకొస్తున్నాను.
రూపాయలకే 20 లీటర్లు నీళ్లు ఇస్తాం. ఒక ప్రాజెక్టు జయప్రదమైంది. నిన్నే ఒకటి ఓపెన్ చేశాం. నవంబర్ లోపల ప్రతి ఒక్క గ్రామంలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టి 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తున్నాం. ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగని వినూత్నమైన కార్యక్రమం. దీన్ని కూడా ఉపయోగించుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్నామోదం తెలియజేయాలి. ఈరోజు ఎన్ఏసి సెంటర్ ఒకటి పెడుతున్నాం. ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్లు కడుతున్నాం. నియోజకవర్గంలో 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కింద అన్ని ఆఫీసులు కూడా ఆధునికమైన రీతిలో ఈ ఆఫీసులు కడతాం. పలమనేరు నుంచి కుప్పం వరకు కృష్ణగిరి వరకు ఈ రోడ్డు కూడా వెడల్పు చేసి నేషనల్ హైవే కింద తీసుకొస్తాం. స్పోర్ట్స్ స్టేడియం కోసం 2,50,00,000 రూపాయలు ఖర్చు పెడతాం. ఇక్కడ నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. మనకన్నీ ఉన్నాయి. రైతాంగం ఇప్పుడే ఉదాహరణ చెప్పారు. బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నామని. నిన్ననే ఒక రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేశాడు. బ్రహ్మాండంగా ఆదాయం వచ్చింది. ఖర్చులు తగ్గాయి. భూమి సత్తువ పెరిగింది. అదే మరి బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. మన నియోజకవర్గంలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి 1,00,000 ఎకరాలుంది. 1,00,000 ఎకరాల్లో హార్టికల్చర్ కానీ 1,00,000 ఎకరాల్లో సెరికల్చర్ కానీ వేసుకోవాలి. నిన్నటి వరకు నీళ్ల కొరతుంది. నేను అందుకనే 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఎక్కడికక్కడ ఫామ్ పాండ్స్ తోవాలి. చెక్ డ్యాములు కట్టాలి. ఇక్కడ పడిన వర్షం ఇక్కడనే భూగర్భ జలాలుగా మారి భూమి ఒక జలాశయంగా తయారు చేయాలి. రెండోది మీరు చేస్తే నేను ఆలోచించింది నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాను. సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడా జరగంది గోదావరి నదీ జలాల్ని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి కృష్ణా నదికి కలిపిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని సంవత్సరంలో చేశాను. అక్కడి నుంచి పోలవరం మీరందరూ వచ్చి చూడాలి. నాగార్జున సాగర్ మీరు చూడలేదు. కొంతమంది పోలవరం చూశారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా కడుతున్నామో రాష్ట్ర ప్రజానీకం చూసే అదృష్టం మనకు వచ్చింది. దీన్ని కూడా చూడాల్సిన అవసరం ఉంది. భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక బాధ్యత అప్పచెప్పాడు. రాష్ట్రాన్ని బాగు చేయడమే కాకుండా పోలవరం కట్టి నదుల అనుసంధానం చేసి 100 సంవత్సరాలుగా బాధపడుతున్న ప్రజల్ని నీటి భద్రతతో ముందుకు తీసుకుపోమని భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇది ఒక భగీరథ ప్రయత్నం. భగీరథుడు భూమిలో నుంచి నీళ్లు తెచ్చాడు కానీ నేను అన్ని మార్గాలు ఆలోచించుకుని నీళ్లు తీసుకొస్తున్నాను. హంద్రి నీవా ఎన్ని కిలోమీటర్లు మీరు ఆలోచిస్తే 750 కిలోమీటర్ల దూరం కాలువలు దివి నీళ్లు మీకు తీసుకొచ్చానంటే అది ఒక చరిత్ర. ఎంత ఎత్తు అంటే 516 అడుగుల ఎత్తు, 270 అడుగులు శ్రీశైలం ఉంటే కుప్పం 730 అడుగులు ఎత్తుంది. అంటే అన్ని అడుగులు నీళ్లు తీసుకొచ్చి 514 మీటర్లు, అడుగులు కూడా కాదు మీటర్లు లిఫ్ట్లు పెట్టాం. 22 లిఫ్ట్లు పెట్టాం. లిఫ్ట్ నీళ్లు పెట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తున్నాం. నేను ఒకటే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో హంద్రి నేవా పూర్తి కావాలి, కుప్పానికి నీళ్లు రావాలి, ఇది జరగాలి. ఇది అవుతానే ఎక్కడ చూసిన మబ్బులు కూడా ఉన్నాయి. లేకపోతే ఒకసారి హెలికాప్టర్లు కూడా వెళ్లాలని ఆలోచిస్తున్నా. వాతావరణం సహకరిస్తే తప్పకుండా వెళతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మేము ముందే చూసాం. ఈరోజు మనం
చాలా వరకు సంక్షేమానికి స్టాచ్యురేషన్ తీసుకొచ్చాను. వ్యక్తిగతంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పూర్తి చేశాను. చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన ద్రవిడ యూనివర్సిటీ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను ఆలోచించేది ఇవన్నీ లాజికల్గా ముందు తీసుకుపోవాలి. ముందే చెప్పాను, అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్డు వేపిస్తాను. అవసరాన్ని బట్టి డబుల్ రోడ్డు కానీ ఇలాంటి రోడ్లు కూడా వస్తాయి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి గ్రామాలకు బీటీ రోడ్డు, గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసి ఎక్కడికక్కడ డ్రైనేజీ వ్యవస్థ కట్టిస్తాం. కుప్పం ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్పాను కలెక్టర్కి, నేను మా అధికారులకు కూడా పురమాయిస్తాను. కుప్పాన్ని ఒక స్మార్ట్ కుప్పంగా తయారు చేయడానికి ఈ రోజు నుంచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాను. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఈ కుప్పాన్ని ఒక ఆదర్శమైన టౌన్ గా తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ ఆవిస్తున్నాను. నేరుగా గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వచ్చే రోడ్డు మళ్ళా నేషనల్ హైవేకి రావాలి. గెస్ట్ హౌస్ నుంచి కంగుంది నుంచి వచ్చే రోడ్డు ఆ నేషనల్ హైవే నుంచి నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చి మళ్ళా ఆ రోడ్డు ఈ నేషనల్ హైవే కలపాల. ప్యాలెస్ రోడ్డు మధ్యలో టౌన్లో నేరుగా వచ్చి నేషనల్ హైవే కలపాల్సిన అవసరం ఉంది. అదే మరి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వచ్చే రోడ్డు నేరుగా మన కాంప్లెక్స్ వరకు ఆఫీసుల వరకు వచ్చి నేరుగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ రోడ్డు కట్టి నేరుగా ఆ రోడ్డు కలిపే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలి, రోడ్లు వెడల్పు చేయాలి, మంచినీళ్లు సమర్థవంతంగా ఇవ్వాలి, మార్కెటింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ పెట్టి ఒక ఆధునికమైన మన పంచాయతీగా తయారు చేయడానికి ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది, మన ప్రాంతం ఒక ఆర్గానిక్ క్లస్టర్గా తయారు కావాలి. రసాయనిక ఎరువులు కాకుండా నేచురల్ ఫార్మింగ్ లో మనం ముందుకు పోతే ఇప్పుడు వచ్చే ఆదాయం ఇంకా కొంత ఎక్కువ ఆదాయం వస్తుంది. దానికి కూడా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్, ప్రతి ఒక్క ఊరికి డ్రిప్ ఇరిగేషన్ కట్టాలి, రావాలి. 1,00,000 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ రావాలి. ఎంత డబ్బులైనా పర్వాలేదు. ఎస్సీలకు ఎస్టీలకు 100% ఇస్తాం. బీసీలకు స్మాల్ ఫార్మర్స్ కి 90% ఇస్తాం. మిగిలిన వాళ్ళు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి మనకొచ్చే నీళ్లని ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడతాం. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. మీరు చెక్ డ్యాంలు కట్టండి, ఫామ్ పాండ్స్ కట్టండి, దీనికి కూడా ఆర్థిక సహాయం చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాతనే ఇప్పుడే మీరు చూస్తే బర్క్లీ యూనివర్సిటీ ఒక మోడల్ ప్రాజెక్టుతో ఇక్కడికి వచ్చారు. 4-5 పైలట్లు చేస్తున్నారు. 1 కృష్ణా జిల్లాలో, 2 వెస్ట్ గోదావరి జిల్లాలో, 3 శ్రీకాకుళం జిల్లాలో, 4 ఈస్ట్ గోదావరి జిల్లా, 5 మన దగ్గర మోరీలో కూడా ఒక పైలట్ చేశారు. ఇప్పుడు నా దగ్గరుండి అన్ని పనులు అయిపోయిన తర్వాత మీలో ఒక ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తున్నాను. రైతులున్నారు, మీకంతా భూములున్నాయి, అందరూ హార్టికల్చర్కి వెళితే వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. కుప్పం నుంచి విదేశాలకు పళ్ళు కానీ కూరగాయలు కానీ పూలు కానీ మనం ఎగుమతులు చేసే అవకాశాలు వస్తాయి. దానికి ప్రాధాన్యత ఇస్తాను. అదే సమయంలో మా డాక్రా సంఘాలున్నాయి, మీకోసం నేను ఆలోచిస్తున్నాను. 50,000 మంది ఉన్నారు, దగ్గర 5,000 సంఘాల పైన ఉన్నాయి. మీలో కూడా చాలా తెలివితేటలున్నాయి. మొన్నే మీరు చూశారు, వడ్డీ కూడా మళ్ళా తిరిగి ఇచ్చాను. ఇప్పటికే 6,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి ఇచ్చాను. తొందరలోనే ఇంకొక 4,000 రూపాయలు ఇస్తాను. రైతు కూడా రుణముక్తి 3వ ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తాను. అదే సమయంలో మిమ్మల్ని ఆధారంగా చేసుకుని
స్వయం ఉపాధిలో ముందుకు పోవాలి. మీరు ఏమేమి చేయగలుగుతారో ఆ పనులన్నీ చేసేట్టుగా మీకు నేను ప్రాధాన్యత ఇస్తానని మా డాక్రా సంఘాలకు తెలియజేస్తున్నా. మీ గ్రామంలో ఉండి కుట్టు మిషన్లకు పోగలిగితే కుట్టు మిషన్లో పనిచేస్తారు. లేదు ఇంకొక పని చేయగలిగితే ఏ పని చేయగలుగుతారో ఇక్కడుండే వనరులు అదే సమయంలో ప్రపంచంలో ఉండే డిమాండ్ ఆచరించుకుని బర్క్లీ యూనివర్సిటీ అందరినీ తీసుకొస్తారు. నేను కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేస్తాను. టెక్నాలజీలు అన్నీ వస్తాయి. మీకు శిక్షణ కార్యక్రమాలు పెడతాం. మనం మంచి వస్తువులు తయారు చేయడం, ఈ వస్తువులు ప్రపంచం మొత్తం పంపించే విధంగా కార్యక్రమాలు చేస్తాను. మూడోది యువత చదువుకుంటున్నారు. కొంతమంది బెంగళూరుకు పోతున్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఎన్ని ఇండస్ట్రీస్ వస్తే అన్ని ఇండస్ట్రీ తీసుకొస్తాను. నిన్న మొన్న మీరు చూస్తే నేను ఒక ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ విమానాశ్రయానికి కూడా నాంది పలకాలనుకుంటే కొంతమంది కావాలని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. పూర్వకల్లో కడుతున్నాం, నెల్లూరులో కడుతున్నాం. దీనివల్ల ఇండస్ట్రీస్ వస్తాయి.